హాయ్ రైల్వే ఎన్టీపీసీ CBT-1 ఇంకో 15 డేస్లో స్టార్ట్ అవబోతా ఉంది కనుక ఉన్న సమయాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలనేది చూస్తే హిస్టరీ అండ్ అదేవిధంగా పాలిటీ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఉన్న టైంలో ఏ టాపిక్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాలనేది చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఏం కావాలో అలానే ఉంటాయి. ఓకేనా, రైట్. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వారు ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినా మీరు ప్రాపర్గా చదివితే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో అలా ఎవరైనా ఉన్నట్లయితే మీ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గ్రూప్ డికి కనుక మీరు ప్రిపేర్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పటి వరకు మీకు తెలుగులో బుక్ అనేది లేదు. 8,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ కేవలం సోషల్ సైన్స్ జీకే నుండి అందించడం జరిగింది మొట్టమొదటిసారిగా. సో తీసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది బుక్ అని, ఆ వీడియో చూడండి. కేవలం ఈరోజు తీసుకునేవారు 300 రూపీస్కే విత్ డెలివరీ మీకు ఇండియన్ పోస్టల్లో పంపివ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ హిస్టరీ కనుక చూద్దాం. ఢిల్లీ సుల్తాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతిదీ కూడా చదవాలి. ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, బ్రిటిష్ పీరియడ్, గాంధీ ఎరా. సో ఇందులో ఏమేమి చదవాలనేది చూద్దాం. మొదటగా బానిస వంశం చూడండి. ప్రతి ఒక్క కింగ్ గురించి, అతను ఏమైనా కట్టడాలు కట్టాడా వాటి గురించి, ఆయన ఏమైనా రచనలు చేశాడా వాటి గురించి, ఆయన ఏమైనా యుద్ధాలలో పాల్గొన్నాడా వాటి గురించి ప్రతిదీ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ బానిస వంశం అయ్యాక ఖల్జీ డినస్టీ నేర్చుకోండి. దాని కంటిన్యూషనే. ఖల్జీ డినస్టీలో కూడా సేమ్ పర్టికులర్ రాజుల యొక్క ఆర్డర్ కూడా నేర్చుకోవాలి. ఏమైనా కట్టడాలు ఉంటే అవి నేర్చుకోవాలి. ఏమైనా రచనలు చేస్తే అవి నేర్చుకోవాలి. ఓకే, ఏమైనా వార్స్లలో పాల్గొంటే అవి నేర్చుకోవాలి. వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోవాలి. వాళ్ళు ఏమైనా సంస్కరణలు మొదలు పెడితే అవి నేర్చుకోవాలి. ఓకేనా. సో బానిస వంశం, ఖల్జీ వంశం, నెక్స్ట్ తుగ్లక్ వంశం నేర్చుకోండి క్లియర్గా. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ సయ్యద్ డినస్టీ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నెక్స్ట్ లోడీ డినస్టీ. సో లోడీ. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. కబీర్ దాస్ ఎవరికి సమకాలికుడు? రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చింది ఎవరు? సికిందర్ లోడీ యొక్క సమాధి ఎక్కడ ఉంది? ఓకేనా. సో మనం కనుక చూస్తే పోలో గేమ్ ఆడుతూ మరణించిన రాజు ఎవరు? గ్రంథాలయం మెట్లపై నుండి మరణించిన రాజు ఎవరు? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం చూడండి. బాబర్ నుండి మొదలుకొని హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, బహదూర్ షా, జహందర్ షా, ఫారూక్ సియర్, మహమ్మద్ షా, అహ్మద్ షా, ఆలంగీర్ టు, షా ఆలం టు, అక్బర్ టు, బహదూర్ షా టు. 1857. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మనం చక్రవర్తి పాలనగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. బహదూర్ షా టూను రంగూన్ జైలుకి పంపించడం, ఆ తర్వాత కంప్లీట్లీ వాళ్ళు బ్రిటిషర్స్ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుండి మనం బ్రిటిషర్స్గా మనం చూసుకోవచ్చు. అంతకు ముందు కూడా ఉన్నారు, బట్ అది కంపెనీగా మనం డిస్కస్ చేసాం. సో వీళ్ళ గురించి కూడా మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ యొక్క నిక్ నేమ్ చూడండి, పేరేంటిది, ఉద్యానవన రాజు అని ఎవరిని పిలుస్తారు? ఓకే, సో ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? నెక్స్ట్ హుమాయూన్, షేర్ షా సూర్ సమాధి ఎక్కడ ఉంది? ససారంలో ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్కడి వరకు నేర్చుకోవాలి? బహదూర్ షా టూ వరకు అయితే నేర్చుకోవాలి. బహదూర్ షా టూ. సో ఇక్కడ 1857 సమయంలో బహదూర్ షా టూను బంధించి రంగూన్ జైలుకు పంపిస్తారు. అక్కడ 1862లో మరణిస్తాడు. మొఘల్స్ అంతమైపోతారు. సో ఇక్కడ వరకు మనం నేర్చుకోవాలి మొదటగా. దీని తర్వాత 18th సెంచరీ స్టార్టింగ్ నుండి 1947 అప్ టు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా మనం ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మొఘల్ సామ్రాజ్యం పతనం అనేది 18వ శతాబ్దం ప్రథమార్థంలో మొదలైంది. ఆ తర్వాత వీళ్ళవన్నీ చూడండి. ఇక్కడ సివిల్ సర్వీసెస్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతూ ఉంటాడు. బెంగాలీ వాచక రూపకర్త ఎవరని అడుగుతూ ఉంటారు.
ఓకే, సతీ సహగమన దురాచారాన్ని నిషేధించిన గవర్నర్ ఎవరు అని అడుగుతారు. సో 1857 కనుక చూస్తే సిపాయిల తిరుగుబాటు గురించి పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఎవరు ఎక్కడ నుండి కమాండర్గా నేతృత్వం వహించారు అనేది. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా మొదటి ఫ్యాక్టరీ చట్టం ఏ ఇయర్లో జరిగింది, స్థానిక స్వపరిపాలన ఎవరు తీసుకొచ్చారు, స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని అంటారు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చదవాలి, మితవాదుల గురించి చదవాలి, మితవాదులు అతివాదుల గురించి ప్రతి ఒక్క పర్సన్ గురించి, వాళ్ళ యొక్క పత్రికలు ఏమైనా ఉన్నాయా, రచనలు ఏమైనా ఉన్నాయా, మితవాదులు అతివాదులు ఎప్పుడు కలిశారు, ఎప్పుడు విడిపోయారు, ఎవరి పీరియడ్లో, ఇవంతా కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ క్లియర్గా రామకృష్ణ మఠ్ ఎవరు స్థాపించారు, బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది, ఇంత నీట్గా మీకు అందించడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూస్తే గాంధీజీ బర్త్ టు డెత్ వరకు ప్రతి ఒక్కరూ చదవాలి. మీరు ఈ పాయింట్ నుండి 2 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా, 2 or 3 మార్క్స్ మీకు గాంధీజీ బర్త్ నుండి డెత్ వరకు. మితవాదుల అతివాదుల గురించి నేర్చుకోండి. ఇక్కడ చూడండి చంపారన్ ఘటన, ఇది నేర్చుకోవాలి. రౌలత్ యాక్ట్, జలియన్ వాలాబాగ్ ఘటన, ఖిలాఫత్ ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, సైమన్ కమిషన్, శాసనోల్లంఘన ఉద్యమము, రౌండ్ టేబుల్ సమావేశాలు, పూనా ఒప్పందము. సో ఈ విధంగా మనం ఇండిపెండెన్స్ వచ్చేంతవరకు కూడా మనం చదవాలి. ఓకే, సో చదివిన తర్వాత మహాత్మా గాంధీ బర్త్ టు డెత్, తను జననం 1869 నుండి 1948 వరకు ప్రతిదీ కూడా ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, తన యొక్క వైఫ్ పేరేంటిది, తర్వాత ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏం చేశాడు అక్కడ. ఓకే, ఇంగ్లాండ్కి వెళ్ళి ఏం చేశాడు, మళ్ళీ ఇంగ్లాండ్ నుండి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఏం చేశాడు, సౌత్ ఆఫ్రికాలో ఏం చేసి సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి ఎప్పుడు వచ్చాడు, ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేం చేశాడు, ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది ఒక స్టోరీ లాగా చదవండి. హిస్టరీ అంటే ఒక స్టోరీ లాగా చదవాలి. దెన్ మీరు డెఫినెట్లీ మిగతా వాళ్ళకంటే కొద్దిగా ముందే ఉంటారు. ఏం అవసరమో అది మనం మల్టిపుల్ టైం రివిజన్ చేయాలి. అనవసరమైన దాన్ని చదవడం కాదు, అవసరమైన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడమే మనం ముందుంచడానికి అవకాశం పెడుతుంది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారి గురించి చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇది మనం ఈ 15 days గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే కంప్లీట్లీ హిస్టరీ అంతా చెప్పి ఇదంతా చదవండి అంటే అది వేస్ట్. ఉన్న టైంలో మనం ఏం చదవాలి ఫోకస్డ్గా. ఓకే, సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ గురించి చదవండి, వీరి యొక్క యుద్ధాలు, గవర్నర్ జనరల్స్ గురించి, వార్స్ గురించి. ఓకేనా, వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం అంతా నేర్చుకో. కర్ణాటక యుద్ధాలు, సో ఇక్కడ కర్ణాటక యుద్ధాలు ఉంటాయి. ఆంగ్లో మైసూర్ వార్స్, ప్లాసీ వార్, వీళ్ళ బ్రిటిషర్స్ వార్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్ రాయ్స్ ఆఫ్ ఇండియా, ప్రతిదీ కూడా చూడండి అంత క్లియర్గా. కరణ్ వాలిస్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టాడు, పితామహుడు అంటారు. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, శాశ్వత శిస్తు నిర్ణయం, ఏదైనా అడగవచ్చు. సివిల్ సర్వీసెస్లను ప్రవేశపెట్టింది ఎవరు, సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు, 3rd ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది ఎవరు, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు, కరణ్ వాలిస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాడు. ఇలా మల్టిపుల్ విధాలుగా ఎగ్జామినర్ అనేది మనల్ని ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కూడా చదవాలి మనం. ప్రతిదీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆ పర్టిక్యులర్ ఇయర్ ఏంటిది, ఎక్కడ జరిగింది, ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరు, ఆ ప్రెసిడెంట్ తీసుకున్న ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా, ఒక స్పెసిఫిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేయాలి ఈ విధంగా. సో అడుగుతాడు ఏ విధంగా అంటే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలని అడగవచ్చు, జనగణమన మొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో పాడారని అడగవచ్చు. ఇలా నెక్స్ట్ భారతదేశ చరిత్రలో ప్రముఖులని ఒక 10-15 మందివి మనం చరిత్రలు తెలుసుకోవాలి. వివేకానంద గారి గురించి ప్రతిదీ ఏదైనా అడగవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి, దాదాబాయి నౌరోజీ గారి గురించి అడుగుతూ ఉంటాడు. ఏమని, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రచించింది ఎవరు, లండన్ ఇండియన్ సొసైటీని ప్రారంభించింది ఎవరు. ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ పాలిటీ కనుక చూస్తే ఉన్న టైంలో షెడ్యూల్స్ చదవండి కంప్లీట్లీ. షెడ్యూల్స్ దేన్ని తెలియజేస్తూ ఉంది, ఎప్పుడు అది తీసుకొచ్చారు, ఇలాంటిదంతా కూడా షెడ్యూల్స్. తర్వాత ఇంపార్టెంట్ పార్ట్స్ చదవండి.
మూల రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఏ పార్ట్ ఎప్పుడు యాడ్ చేశారు, ఏదైనా పార్ట్స్ తొలగిస్తే ఎప్పుడు తొలగించారు, దాన్ని తొలగించి ఏం చేశారు, ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేర్చుకోండి, అతి ముఖ్యమైన ప్రకరణలు. తర్వాత అమెండ్మెంట్స్, సవరణలు ఏమైనా ఉంటే సవరణలు చూడండి. అండ్ పాలిటీలో మనం కనుక చూస్తే అధినేతలు ఎంపిక విధానము, పదవి విరమణ. అంటే పర్టికులర్ రాష్ట్రపతి కనుక చూస్తే వారి యొక్క అర్హతలు ఏంటి, వారి యొక్క ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు, తొలగింపు ఎవరు చేస్తారు. ఓకే, సో ఇదంతా కూడా వారి యొక్క పదవీ కాలం ఎంత, ప్రతిదీ కూడా రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, లోక్సభ మెంబర్ కావచ్చు, రాజ్యసభ మెంబర్ కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కావచ్చు, యూపీఎస్సీ చైర్మన్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు కావచ్చు. తర్వాత యూనియన్ మరియు దాని భూభాగం, పర్టికులర్గా 1947లో ఏ విధంగా ఉండేవి రాష్ట్రాలు, తర్వాత ఏం జరిగింది, 1956 తర్వాత మళ్ళీ ఏమేమి జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా ఏదైనా రాష్ట్రాలను ఏర్పాటు చేసేలా, రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే ఏ రాష్ట్రం నుండి విడదీసి ఏర్పాటు చేశారు, ఏ అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేశారు, ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు, ఏదైనా రాష్ట్రాలకు పేర్లు చేంజ్ చేశారా, ఎప్పుడు చేంజ్ చేశారు, ఏమని చేంజ్ చేశారు, ఏ అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేశారు, ప్రతిదీ కూడా మనకు అవసరం. ఓకేనా. నెక్స్ట్ చూస్తే అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషలు ఏంటి, వాటికి చారిత్రక హోదా ఏ లాంగ్వేజెస్కి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇటీవల కూడా ఇవ్వడం జరిగింది. సో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్ ఖచ్చితంగా. ఓకే, అండ్ ఏ రాష్ట్రానికి ఏది అనేది కూడా తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్యవసర నిబంధనలు, ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 నుండి 360 వరకు సంబంధించి ఏ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తూ ఉంది ఏంటి అనేది క్లియర్గా మనల్ని ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. రాష్ట్రపతి గురించి, అదేవిధంగా గవర్నర్ గురించి కంపారిజన్ తెలుసుకోండి. రాష్ట్రపతి ఏంటిది, గవర్నర్ ఏంటిది, వీళ్ళ యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క పోలికలు ఏంటివి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టు, ఈ రెండింటి మధ్యలో కూడా కంపారిజన్ తెలుసుకోండి. సుప్రీంకోర్టు యొక్క అర్హతలు ఏంటి, హైకోర్టు యొక్క అర్హతలు ఏంటి, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, హైకోర్టు ఏం చేస్తుంది, వీరి యొక్క ఎన్నిక ఎలా ఉంటుంది, ఎవరెవరు పాల్గొంటారు, ఎట్లా తీసేస్తారు, ఏంటి కంప్లీట్లీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ రచన, ఎక్కడి నుండి కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు, దేన్ని ఎక్కడి నుండి చేశారు, ఏ అమెండ్మెంట్ ఎక్కడి నుండి ఏమైనా అడాప్ట్ చేసుకున్నారా ఏంటి, ఇదంతా కూడా ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఇదంతా కూడా మీరు నేర్చుకోండి. నేను కేవలం చెప్పింది 15 days టైంలో మాత్రమే, ఎందుకంటే మనకి ఇక్కడ 30 టాపిక్స్ అయిపోయాయి. హిస్టరీ అండ్ అదేవిధంగా పాలిటీ కనుక చూస్తే జీకేలో ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం, అక్కడ ఒక 15 నుండి 20 టాపిక్స్ ఉన్నాయి. సో మనం ఇవన్నీ కూడా 15 daysలో అంటే ఫస్ట్ ఇవి కంప్లీట్ అయ్యాక దెన్ వేరే చూడవచ్చు. ఫస్ట్ ఇవి మాత్రం చేయండి. రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రూప్ డీకి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్లీ మనం చూద్దాం, దాని గురించి ఆలోచిద్దాం, బట్ తెలియజేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర, రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. ఇప్పటివరకు మీకు అవైలబిలిటీ లేదు, సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.